ప్రభువైన యేసుక్రీస్తు నామమున మరలా ఈ నెట్వర్క్ కార్యక్రమంలో కలుసుకోవడం ఎంతో సంతోషం. పడమర వైపు ఇశ్రాయేల్ సైన్యం ప్రవేశించి ఆ ప్రాంతమంతా వారి కట్టుబాట్లోకి తెస్తామని పనులు ఆరంభించారు. ఇది ఒకవైపు. మరొకవైపు అమెరికా ఇరాన్ సమస్య చాలా ప్రాముఖ్యమైన ఘట్టాన్ని చేరుకుంది. అది కూడా దాటి అమెరికా రష్యా మధ్య అణు ఆయుధ ఒప్పందం 2010లో జరిగింది. అది ముగింపుకొస్తుంది. ఒబామా కాలంలో చేయబడింది, ముగింపుకొస్తుంది. ఇక ఇద్దరూ అణు ఆయుధాలను ఎన్నైనా తయారు చేయొచ్చంటున్నారు. దానికి ఇక షరతులు లేవు అంటున్నారు. ప్రపంచం ఒక తీవ్ర పరిస్థితిని ఎదుర్కొంటుంది. ఇవన్నీ కూడా దాటి ఈ కార్యక్రమంలో మరికొన్ని విషయాలను మనం చూడబోతున్నాం. రండి కార్యక్రమంలోనికి వెళదాం. మొట్టమొదటిగా ఇప్పుడు ఈ వారంలో సంచలనాత్మక సంభవం జరిగింది. ఇటలీ మిలన్ నగరంలో శీతాకాలపు ఒలింపిక్స్ ఓపెనింగ్ సెరమనీలో సాతానును ఆరాధించే చిహ్నం ప్రదర్శనమైనట్టు ప్రపంచమంతటా తెలిసింది. ఈ సాతాను చిహ్నం ప్రదర్శించబడటం అన్నది ఏదో మొదటిసారి జరిగింది కాదు. 2022లో కామన్వెల్త్ గేమ్స్లో ఇది చూపించబడింది. అప్పుడే దీనిని గురించి ఎంతో చెప్పుకునేవారు. 2024లో ప్యారిస్లో జరిగిన ఒలింపిక్స్లో ఇది చూపించబడింది. 2016లో స్విట్జర్లాండ్లో ఒక టనల్ ఓపెన్ చేశారు. అందులోనూ ఈ సాతాను ఆరాధన చిహ్నములు లేక దాని గూర్చిన కార్యాలు బహిరంగంగా చూపించబడ్డాయి. ఇప్పుడు మిలాన్ ఇటలీలో ప్రదర్శించబడుతుంది. ఇవన్నీ దేనిని సూచిస్తున్నాయని అడిగినట్లయితే సాతాను ఆరాధికులు చాలా ప్రాముఖ్యమైన చోటికి వాళ్ళొచ్చున్నారు. ఆధిపత్యం చేసే స్థలానికి వచ్చున్నారు. తమ కార్యాలను ఎక్స్పోజ్ చేస్తున్నారు అనేది మనం చూస్తున్నాం. ఈ సాతాను ఆరాధికులు ఒక కాలంలో మర్మముగా ఉండేవాళ్లు. వీరి ఆరాధన అన్ని కాలాల్లోనూ ఉన్నట్టు బైబిల్లో చూస్తాం. కాని ఇప్పుడు వారు బహిరంగంగా వస్తున్నారు. వారి యొక్క పవర్ ప్రపంచమంతటా పెద్ద పెద్ద పోస్టింగ్లో ఉంది. ఉదాహరణకు చెప్తా, యుఎన్లో ఉంది, WHO ఉంది. ఈ విధంగా పెద్ద పెద్ద స్థలాల్లో సాతాను ఆరాధికులు వస్తారు. నేను చెప్పే సాతాను ఆరాధికులంటే ఇతర దేవుళ్లను సాతాన్ అంటారు కొంతమంది. అది చెప్పడం లేదు. నేరుగా సాతాన్నే ఆరాధిస్తారు. వీళ్లు నరకానికి వెళ్లడానికి గురించి మనం ఏదైతే సాతాన్ అంటామో వాటన్నిటినీ అనుసరిస్తారు. ఈ మధ్య కూడా చూశారు. ఒక ద్వీపంలో ధనవంతుడు ప్రపంచంలో ఉన్న నాయకులను పిలిపించి హేయమైన కార్యాలు, భయంకరమైన కార్యాలు, సాతాను కార్యాలు చేసినట్టుగా చూస్తున్నాము. ప్రపంచమే చెప్పుకుంటుంది. ఇప్పుడు ఇటువంటి వ్యక్తులు పెద్ద పెద్ద పోస్టింగ్లో వచ్చి కూర్చుంటున్నారు. ఆ పోస్టింగ్కి రావడానికే సాతాను సహాయం అవసరమని వారు నమ్ముతున్నారు. కాబట్టి సాతానికి బలి ఇస్తున్నప్పుడు, సాతాన్ని వాళ్ళు శాంతపరుస్తున్నప్పుడు వాడు ఇవన్నీ ఇస్తాడు అనేటువంటిది. మత్తయి 4వ అధ్యాయంలో నాకిష్టమైన వారికి నేనిస్తానని చెప్తున్నాడు గదా, అది నమ్ముతున్నారు. యాక్చువల్గా సాతాను అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. ఇర్మియా 27వ అధ్యాయంలో దేవుడే తనకి ఇష్టమైన వారికి అది ఇస్తున్నాడు. రాజులను పడగొట్టి ఏర్పరచువాడు ఆయనే. ఒక కూటమి ఏం చేస్తుందని అడిగితే వాడు చెప్పే అబద్ధాన్ని నమ్మి ఇలాంటివి చేసి పైకి రావాలి, పెద్ద పెద్ద పోస్టింగ్లో కూర్చోవచ్చు అనుకుంటున్నారు. మనకి తెలిసిన ప్రఖ్యాతిగాంచిన నగరంలో, ఆ నగరంలో ఉన్న ధనికులందరూ అటువంటి ఒక వ్యవస్థలో వారు ఉన్నారు. వారు దానికేమంటున్నారు? ఆ సాతాను జట్టులో వాళ్ళు కలిసిన తర్వాతే వారు అలా ధనవంతులయ్యారు అని చెప్తున్నారు. ఇది పలు దేశాల్లో, ముఖ్యమైన నగరాల్లో పలు ముఖ్యమైన ధనికులు, పై అధికారంలో ఉన్నవాళ్లు ఇందులో మెంబర్స్గా ఉన్నారు. ఇది ఏదో ఒక కాలంలో బయటికి తెలియకుండా మరుగ్గా ఉండింది. ఈరోజు బయటికొస్తుంది. అంటే అర్థమేంటి? సాతాను ఆరాధికులు ప్రపంచాన్ని టేకోవర్ చేయబోతున్నారు అని అర్థం. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయంలో ఘటసర్పానికి జనులు నమస్కారం చేశారని ఉంటుంది. ఘటసర్పం అంటే ఎవరు? ప్రకటన 22లో ఆది సర్పము, అపవాదియు, సాతానును అను ఆ ఘటసర్పం. దీనికి ప్రజలు నమస్కారం చేశారు. అది మాత్రం కాదు, అది తన బలాన్ని, అధికారాన్ని ఇచ్చింది. ఆ మృగానికి వారు నమస్కారం చేశారు. అంటే అర్థమేంటి? అది ఎవరెవరికి పోస్టింగ్ ఇస్తుందో వారికి ప్రజలు నమస్కరిస్తున్నారు అని ఉంది. సో లోకము ఒక సాతాను యొక్క ఆరాధనలోకి లేక వాణ్ణి ఆరాధించే వారి కంట్రోల్ క్రిందికి వెళుతూ ఉంది. ఇదే బైబిల్ చెప్తుంది. చివరి కాలంలో అపవాది వాని సంబంధికుల యొక్క పరిపాలన గురించిన విషయాన్ని చెప్తూ ఉంది. అది ఇప్పుడు బహిరంగంగా అన్ని దేశాల్లోనూ బయలుపడుతుంది. వారి యొక్క చిహ్నాలు అక్కడ ఉంచబడుతూ ఉన్నాయి. ఒక పరిపాలన అంటే ఆ రాజు యొక్క చిహ్నం అక్కడ ఉంటుంది. ఒక గవర్నమెంట్ వస్తుందంటే ఆ గవర్నమెంట్ చిహ్నం అక్కడ ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు సాతాను యొక్క చిహ్నం అన్ని చోట్లకి వస్తుంది. ఏం చెప్తుంది? సాతాను అధికారం లేక పరిపాలన 7 సంవత్సరాలు భూమి మీద జరగబోతుంది. వాటికైనా ముందు గుర్తులు బహిరంగంగా కనపడుతూ ఉన్నాయి. మనం మరొక విషయాన్ని చూడబోతున్నాం. ఇస్రాయేల్లో ఒక అతి ముఖ్యమైన సర్వే జరిగించారు. ఆశ్చర్యపడే సర్వే. ఆ సర్వే యొక్క కార్యము ఏం చెప్తుందంటే 2050లో అల్ట్రా ఆర్థోడాక్స్ ఇస్రాయేలీస్ అధికంగా ఉంటారు. ప్రతి నలుగురిలో ఒకరు ఉంటారని చెప్పబడుతుంది. ఈ అల్ట్రా ఆర్థోడాక్స్ ఇస్రాయేలీస్ అంటే ఎవరు అని అడిగితే మనం చెప్తాం చూడండి, సాంప్రదాయబద్ధమైన వాళ్ళని. అలా కాకపోతే వీళ్ళు ఇంకా కొంచెం ఆర్థోడాక్స్ అంటే ఏంటి అర్థం అంటే వారు తమ మత నమ్మకంలో నిష్ట కలిగిన వారనేది. సాధారణంగా వీళ్ళకి లోకానుసారంగా పెట్టే పేరు ఏంటంటే రైట్ వింగ్స్ అంటారు. లేకపోతే కొంతమంది వీళ్ళని ఫ్యాసిస్ట్ అని చెప్తారు. వాళ్ళేం చేస్తారని అడిగినట్లయితే తమ దేవుని కోసం, తమ ప్రజల కోసం వీళ్ళేం చేస్తారు? అన్నిటిని కూడా వదులుకుంటారు.
అయితే కొంతమంది ఫ్యాసిస్టులున్నారు. తమ దేవుని కోసం మిగతా వారిని చంపుతారు, వారి స్థలాలు పడగొడతారు, మిగతా వారిని వారి వారి దేవుళ్లను వెదక్కూడదని చెప్పి వీళ్ళేం చేస్తారని అడిగితే వారి హక్కును లాక్కుంటారు. ఈ విధంగా ఫ్యాసిస్టులుంటారు. ఈ ఫ్యాసిస్టులు ఎలాంటివారంటే హిట్లర్ లాంటి వ్యక్తులు. ఈ హిట్లర్ వంటి వ్యక్తులు ఈరోజు చూసినట్లయితే లోకమంతటా అన్ని దేశాల్లోనూ ఉన్నారు. వీరికి వారి దేవుళ్లను అనుసరిస్తే ఇష్టం లేదు. వారి దేవుణ్ణి వారు ఆరాధిస్తారు, కానీ మిగతా దేవుళ్లను ఆరాధించకూడదని చెప్తారు. ఇది ఒక విధమైన మెంటల్ సమస్య అది. సో వారిని అలా వదిలేద్దాం. వీళ్ళేంటి ఆర్థోడాక్స్లో అల్ట్రా ఆర్థోడాక్స్. వీళ్ళేంటంటే ఎంతో పిన్ పాయింట్గా తమ దేవుణ్ణి ఆరాధిస్తారు. ఆ వాక్యాన్ని అట్లే ధర్మశాస్త్రాన్ని పాటించి ఆ ధర్మశాస్త్రం కోసం జీవిస్తారు. అటువంటి ఒక ఆర్థోడాక్స్, అల్ట్రా ఆర్థోడాక్స్ జ్యూస్ ఇప్పుడు ఇంక్రీస్ అవుతూ వస్తున్నారు అని చెప్తున్నారు. అయితే ఇది టైమ్స్ ఆఫ్ ఇస్రాయెల్లో ఎలా రాశారంటే, ఈ రోజున్న ప్రజాస్వామ్యం ప్రకారంగా టైమ్స్ ఆఫ్ ఇస్రాయెల్ వారు రాస్తున్నారు. ఈనాటి పరిస్థితులను బట్టి ఎలా రాస్తున్నారంటే, వీళ్లు పెరగడం మంచిది కాదు, ఎందుకంటే వీళ్లు మిలిటరీలోనికి రారు. వీళ్ళేం చేస్తారంటే తమ దేవుని కోసం సేవ చేసేవారిగా ఉంటారు, దేవుని సేవలోనే ఉంటారు, మిలిటరీలోకి రారు, మిగతా వారిని చంపరు. అయితే ముందుగా చూసిన ఫ్యాసిస్టులు ఎలాగుంటారంటే మిలిటరీలో ఉండి మిగతా వారిని చంపుతారు. ఆ మిలిటరీ తమ కంట్రోల్లో ఉండి తామే ఉండాలి, అందులో తమ వంటి ఆరాధికులే ఉండాలి అని అనుకునేటువంటి ఫ్యాసిస్టులు వాళ్ళు. వీళ్ళు అలా కాదు, మిలిటరీలోనే చేరరు. వీళ్ళు దేవుని కోసం, అందులో ఆ దేవుణ్ణి ఆరాధించే కార్యక్రమం, అందులో ఉండే ధర్మశాస్త్రము, దేవాలయం ఇలాగే ఉంటారు. ఇటువంటి ఆర్థోడాక్స్ ఇస్రాయెలైట్స్ ఇంక్రీస్ అవుతూ ఉన్నారు. ఇది విచారకరమని టైమ్స్ ఆఫ్ ఇస్రాయెల్ చెప్తుంది. ఏం చెప్తుంది? వీళ్ళందరూ ఇలా పెరిగారంటే, ఇటువంటి వ్యక్తులు అధికమయ్యారంటే మిలిటరీలోకి మనుషులు రారు, అటు తర్వాత ఇటువంటి సోషల్ మీడియా ఇటువంటి వాటి లోపలికి రారు, వీళ్ళు ఇటువంటి వాట్సప్ లేకపోతే ఫేస్బుక్ అటువంటి వాటిల్లోకి పాల్గొనరు. వీళ్ళు పూర్తిగా ఆ టోరాలో, ఆ ధర్మశాస్త్రంలో ఉంటారు. అయితే మనం చూస్తున్న ఫ్యాసిస్టులు ఎలాగుంటారంటే, వీళ్ళొచ్చి ఈ విధంగా ఒక మీడియానో వాట్సప్పో అన్ని తమ చేతిలో కంట్రోల్లో ఉంచుకొని, ఆ మీడియానే తమ కంట్రోల్లో ఉంచుకొని తాము చెప్పేదే ప్రొపగండా చేస్తూ, మిగతా వారిని కొరత చూపిస్తూ, మిగతా వారిని ఇతర మతస్థులను దుష్ప్రచారం చేస్తూ, వారిని గూర్చిన నెగటివ్ అయిన కామెంట్స్ వేస్తూ ఉంటారు. మీడియాని తమ కంట్రోల్లో ఉంచాలనుకుంటారు. హిట్లర్ లాగా. హిట్లర్ అలాగే చేశాడు. ఈ విధమైన ఆర్థోడాక్స్ జ్యూస్ వేరే. వీరెవరని అడిగితే తమ దేవుళ్ల కోసం తమను అర్పించుకొని ధర్మశాస్త్ర ప్రకారం జీవించాలి అని చెప్పి వారు పూర్తిగా ఉంటారు. సరే, ఎందుకు ఈ న్యూస్ ఇప్పుడు చెప్పుకుంటున్నాం అని అడిగితే, ఈ న్యూస్ చెప్తున్నప్పుడు దేవుడు ఒక కార్యాన్ని ప్రేరేపిస్తున్నాడు. అదే చెప్తున్నా. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం మొదటి 7 వచనాల్లో చూసినట్టయితే, చివరి కాలంలో అంటే ఇటువంటి కాలంలో దేవుని కోసం తమ్మును అర్పించుకున్న, అంటే దేవుని యొక్క ముద్రను పొందుకున్న 1,44,000 ఇశ్రాయేలీయులు ఉంటారని బైబిల్ చెప్తుంది. ఒక్కొక్క గోత్రములోనూ 12,000 మంది ఉంటారు. వీరు ధర్మశాస్త్రాన్ని కరెక్ట్గా ఫాలో చేస్తారు, దేవుని కోసం తమను అర్పించుకునేవారు. దేవుడు వీరిపైన ఒక ముద్ర వేసి వీరిని భద్రపరుస్తాడట. ఆ 7 సంవత్సరాల్లో వీరు భద్రపరచబడతారు. అటు తర్వాత హర్మగెదోన్ ముగిసిన తర్వాత ఆ 1000 ఏండ్ల పరిపాలనలో వీరు భూమి మీద శరీరరీతిగా ఫలించి విస్తరిస్తారు. సో ఈ 1,44,000 ఇశ్రాయెలైట్స్ 12 గోత్రాల నుండి వారు వస్తారు. ఇప్పుడు అటువంటిదైన ఒక కూటం, సో ఇటువంటి ఒక జనము ముందు ఉండారు. ఎప్పుడు ఉండారంటే యేసు వచ్చిన కాలంలో. బాప్తిస్మకుడు యోహాన్ అంటాం కదా, అతడు అరణ్యములో ఉండేడని ఉంది కదా, అదేలాగా ఒక గ్రూప్ అన్నది అరణ్యములో ఉండి, యేసు మొదటిగా వచ్చిన కాలఘట్టంలో కుమరన్ గుహకు అతి దగ్గరలో తమ లైఫ్నే దేవునికి అర్పించినవారు. మెస్సయ్య వస్తాడు. ఇప్పుడు మనకు తెలిసింది బాప్తిస్మకుడు యోహాను. అటువంటి ఒక గ్రూపు, ట్రైబే ఉండారు. వీరందరూ మెస్సయ్య వస్తాడు, మేము వెళ్తాం. సో మెస్సయ్య కోసం కొందరు అందులో పెండ్లి కూడా చేసుకోకుండా ఉండారు. ఆ విధంగా ఎదురుచూసే కూటం ఉంటుంది. ఆర్థోడాక్స్, అల్ట్రా ఆర్థోడాక్స్ జ్యూస్, ఆ ఇశ్రాయేలీట్స్ అని చెప్తారు. ఇప్పుడు ఆ సమూహం ఉంది. ఇందులో ఏంటి ఆశ్చర్యమని అడిగితే, 2000 సంవత్సరాలుగా ఇశ్రాయేలీలే లేరు. ఒక ట్రైబును ఎక్కడికెళ్లారు ఏంటనేదే తెలీదు. ఇప్పుడు 12 ట్రైబ్స్ వారు తిరిగి వస్తూ ఉన్నారు. అన్ని వైపుల నుండి కూడా వారు తిరిగి వస్తూ ఉన్నారు. అందులో ప్రత్యేకించి చూసినట్లయితే వీళ్ళు, అంటే 7వ అధ్యాయంలో చెప్పబడిన ఈ సమూహము అల్ట్రా ఆర్థోడాక్స్ ఇశ్రాయేలీట్స్ ఇప్పుడు తయారవుతూ ఉన్నారు. దేవుని కోసం జీవించేవారు, తాము ఎటువంటి విషయాల్లోనూ జోక్యము చేసుకోననివారు, సామాజిక మాధ్యమాల నుండి వేరుపడినవారు, అటువంటి కార్యాల్లో జోక్యము చేసుకోననివారు. అటువంటి ఒక గ్రూపు తయారయ్యి ఉందని టైమ్స్ ఆఫ్ ఇస్రాయెల్ చెప్తుంది. వాళ్ళు నెగటివ్ వ్యూలో అది చెప్పారు. అయితే దాని వెనుక వీళ్ళు దేవుని కోసం వేచి ఉన్న ఒక కూటం. ప్రకటన 7వ అధ్యాయంలో చెప్పబడిన కూటముగా నేనది చూస్తున్నాను. వీళ్ళనే, ఇటువంటి వ్యక్తులనే దేవుడు ఆ 7 సంవత్సరాలు దాచి 1000 ఏండ్ల పరిపాలనలో ఫలించి వృద్ధి చేస్తాడు అని మనం చూస్తున్నాం. అటువంటి కూటము రెడీ అయ్యింది. చివరిగా ఒక కార్యాన్ని చూసి ముగించబోతున్నాం. గత కార్యక్రమములో మోల్ బుక్ గురించి చూశాం. అంటే ఈ ఏఐ వచ్చి తనకంటూ ఒక వేరుగా నెట్వర్క్ చేసుకుంది.
అందులో తమకంటూ ఒక ప్రత్యేక భాషను ఏర్పరచుకున్నాయి, రిలీజియన్ ఏర్పరచుకుంది, వాటికి ఒక పుస్తకం రెడీ అయింది, అలా తమలో తాము మాట్లాడుకుంటున్నారు. ఇవన్నీ చూశాం కదా. ఇప్పుడు మరో ఘట్టానికి అది వెళ్ళింది. ఏంటని అడిగితే వీళ్ళు హ్యూమన్ హైరింగ్ అని చెప్తున్నారు. అంటే మనుషులను పనికి నియమించడానికి ఇప్పుడు ఒక అనౌన్స్మెంట్ చేయడమైంది. వారి యొక్క ప్రపంచానికి. ప్రపంచమంటే మరొకటి ఆలోచించద్దండి, మనం వాడుతున్నటువంటి మెటావర్స్ అనేటువంటివి కావు. ఈ ప్రపంచంలోనే ఇప్పుడు ఏఐ కంట్రోల్కి మొత్తం వెళ్ళిపోతూ ఉంది. సీఈఓస్ అన్ని ఏఐగా మారుతున్నాయి. కొన్ని పనులు మనుషులతో జరిగించాలి, మనుషులతోనే జరిగించగలరు. ఆ పనికి ఏఐ మనుషులను నియమిస్తోంది. మొదటిగా మనమేం చేస్తుండాము, మన పనికి ఏఐని యూజ్ చేస్తుండాం కదా. ఇప్పుడు అడ్వాన్స్ అవుతూ ఉంది. ఇప్పుడు ఎలాగైందంటే ఏఐ అంతా జరిపిస్తుంది. ఒక ఆర్గనైజేషన్ ఉంది, ఒక ఉదాహరణ చెప్తున్నా. ఒక ఆర్గనైజేషన్ ఫ్యాక్టరీ అంతా ఏఐ. అందులో కొన్ని పనులకు మనిషి అవసరపడుతున్నాడు. ఆ ఏఐ ఏం చేస్తుంది, ఆ జాబ్ కోసం ఆఫర్ కాల్ ఇస్తుంది. అందులో ఇటువంటి పనికి ఈ వ్యక్తులు కావాలి. ప్రపంచమంతటా అదే ఇంపార్టెంట్. ప్రపంచమంతటా ఏ దేశంలో ఉన్నారో, మీరు ఏ ఆఫీస్లో వర్క్ చేయొచ్చు, పర్ అవర్ మీకు ఎంత శాలరీ, ఆ విధంగా పౌండ్ అంటే పౌండ్, డాలర్ అంటే డాలర్, రూపీస్ అంటే రూపీస్. ఇటువంటి ఏఐ యొక్క ఇంకొక కార్యము మరో స్థాయికి వచ్చింది. గమనించండి, ఒక కాలంలో ఏఐ రోబోట్స్ అన్నవి మనకి పనిచేస్తున్న వాటిగా వచ్చాయి, ఒక టెక్నాలజీగా ఉండింది. వచ్చినప్పుడే దేవుడు గ్రహింపునిచ్చాడు. అంతకుముందు హ్యూమనాయిడ్ రోబోట్స్ ఉండేవి. ఇవన్నీ చూస్తున్నప్పుడే మనకి బాగా స్పష్టంగా తెలుస్తుంది, ప్రకటన గ్రంథంలో చెప్పబడినట్టు మన కంటికి ముందుగా జరుగుతూ ఉంది. మరి ఇప్పుడు స్పష్టంగా 100% దేవుడు చెప్పినట్టు చివరి కాలములో మనుషులను నియంత్రించే, మనుషులపై ఆధిపత్యం చేసేట్టుగా హ్యూమనాయిడ్ రోబోట్స్ వచ్చాయి. ప్రకటన 13-15, యోబేలు 2వ అధ్యాయం చెప్పబడిన చాలా ముఖ్యమైన ఒక జాతి ఏర్పడి ఇవి మనిషికి పనిస్తున్నాయి. ఇప్పుడు యోచించండి, కొంచెం కొంచెంగా ఇవి పెరుగుతాయి. ఒక పీరియడ్లో జనసమూహం ఎక్కువగా ఉండింది. అదే సమయంలో పని చేయడానికి మెషిన్స్ని తీసుకొచ్చాం. ఇప్పుడు మెషిన్స్ అధికమయ్యాయి, పని చేయడానికి మనుషులను తెస్తుంది. ఇప్పుడు అడగచ్చు, మనుషులు అధికంగా ఉన్నాం కదా, అలాగుంటున్నప్పుడు ఎందుకు ఈ మనుషులు వెళ్ళి వీళ్ళ దగ్గర పనిచేయాలా అని అడిగితే, ఇంకా కొంతకాలం అలాగే పోతుంటే మనం చూస్తున్నట్టు బహుత్వరలో థర్డ్ వరల్డ్ వార్ వస్తుంది. అందులో అధిక శాతమైన ప్రజలందరూ ఆ నాశనమవుతుంది పాపులేషన్. అలాగైన తర్వాత మనకి పనులకి ప్రజలు అవసరమవుతారు. అది కూడా దాటి ఇంకా 4వ ప్రపంచ యుద్ధం ఉంది. ఆల్బర్ట్ ఐన్స్టైనే దాని గురించి మాట్లాడున్నాడు. ఇంకా బైబిల్ ప్రకారంగా ఒకటి జరుగుతుంది. అలా జరుగుతున్నప్పుడు అందులో 3వ వంతు ప్రజలు నాశనమవుతారు. అటు తర్వాత మనుషులే ఉండరు. ఈ రోజున్నంతలో సగముంటే పెద్ద విషయం. అటువంటి కాలంలో వాళ్ళకి అవసరమై ఉంటుంది. సో మనిషిని ఆధిపత్యం చేసే, మనిషిని నియంత్రించే, ప్రపంచాన్ని పరిపాలించేటువంటి ఏఐ హ్యూమనాయిడ్ రోబోట్స్ అన్ని కూడా ఇప్పుడు రెడీగా ఉన్నాయి. అవి మనిషిని హైర్ చేయన ఆరంభించాయి. కొంచెం కొంచెంగా మనుష్య జాతి మెషిన్స్ చేతిలోకి బానిసలైపోతున్నారు. ఆ కాలంలో మెషిన్స్ మన చేతిలో ఉండి వేరే దారి లేకుండా, ఇప్పుడు ఫోన్ ఉన్నా మనం డిపెండబుల్ అయిపోయాం. ఫోన్ లేకుండా జీవించలేమన్నట్టు మన లైఫ్ స్టైల్ మారిపోయింది. లేకుండా జీవించాలని తీర్మానిస్తే ఈరోజు పాతకాలపు వారు అవుతారు, లేక ప్రపంచాన్ని వదిలి 25 ఏళ్ల క్రితం వారిగా అయిపోతారు. అలా ఫోన్ లేకుండా జీవిస్తానని తీర్మానించినట్లయితే. ఇప్పుడు అదేవిధంగా ఫోన్కి మనము బానిసత్వం అయ్యాం, లేక స్లేవరీ, లేక అది మనల్ని ఆధిపత్యం చేయన ఆరంభించింది. ఇప్పుడు తర్వాత హ్యూమనాయిడ్ రాబర్ట్స్, వీళ్ళు ఏఐ మనపై ఆధిపత్యం చేస్తున్నాయి. ఇక కాలం ఖచ్చితంగా చెల్లదు. బైబిల్లో చెప్పబడిన అంత్యకాల ప్రవచనాలన్నీ మన కాలంలో మన కంటికి ముందర నెరవేరుతూ ఉన్నాయి. రాకడ ఆలస్యమైతే మరలా మిమ్మల్ని మరొక కార్యక్రమంలో కలుసుకుంటాం. ఇప్పుడు మీతో ఒక విషయాన్ని చెప్పి ముగించబోతున్నాను. హెచ్ఎల్ఎం ఛానల్, మన పాత ఛానల్ రెస్టోర్ అయింది. ప్రభు యొక్క మహాకృప, అనేకుల ప్రార్థన మరలా వచ్చింది. ఇప్పుడు ఈ నిన్నటి వరకు హెచ్ఎల్ఎం 04లో వస్తుంది, వైటీవీలోనూ వస్తుంది. అది కూడా మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సమ్టైమ్స్ ఇన్ ఫ్యూచర్ ఇటువంటి కార్యాలు ఏమైనా బాధించబడినట్లయితే ఒకటి కాకపోయినా మరొక దానిలో మీరు చూడవచ్చు. ప్రభు రాకడ ఆలస్యమైతే మరల మిమ్మల్ని కలుసుకుంటాం. గాడ్ బ్లెస్ యూ.